సార్ గుడ్ మార్నింగ్ సార్. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. హాయ్ 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 గుడ్ మార్నింగ్. మార్నింగ్ బెన్ని గారు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అరే రేపు నువ్వు ఫ్రీయేనా? ఏమన్నారు రేపు నా ప్రోగ్రామ్ ఏంట్రా? రేపు మార్నింగ్ 8 o'clock తాజ్ బంజారాలో బ్రేక్ఫాస్ట్ లేదు. 10 o'clock సీఎం తో అపాయింట్మెంట్ లేదు. 1 o'clock బిల్ గేట్స్ తో మీటింగ్ లేదు. 2 o'clock ఎనిమల్ ప్లానెట్ లో ఇంటర్వ్యూ లేదు. రేపే కాదురా నీ జీవితంలో తినడం పడుకోవడం తప్పితే ఏ ప్రోగ్రాము లేదు. ఉన్నారుగా సార్, రేపు నేను ఫ్రీ. ఎల్లుండి ప్రోగ్రామ్ ఏంటో రేపు ఈ బిల్లాల్ గారు ఫిక్స్ చేస్తారు. ఏం లేదురా, రేపు నేను పెళ్లి చూపులకు వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావేమోనని. ఉన్నారు గారా, మనం ఇంతమంది ఉండగా సార్ గారు నన్నే ఎందుకు పెళ్లి చూపులు రమ్మంటున్నారు? అరే అమ్మిన్, నువ్వు నా పక్కన ఉంటే నేను ఆ అమ్మాయి ఖచ్చితంగా నచ్చుతాను. సార్ మీకు 35 నుంచి 40 మధ్యలో ఉండదు కదా వయసు? మరి ఇంత లేట్ గా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు సార్? లేటా నా బొంద, ఇది నా 4వ పెళ్లికి ట్రయల్స్. 4వ పెళ్ళ? మరి ఇంత ముందు చేసుకున్న ముగ్గురికి 3 ముళ్ళు 9 ముళ్ళు వేసి స్టెచ్ చేసి పంపి అంత పని చేశారు సార్? అదో పెద్ద కథ. కొంచెం చిన్నగా చేసి చెప్పండి. ఎంత చెప్పనా? బాధ నలుగురితో చెప్పుకుంటే పోద్ది అంటారు. మీరు 5గురు ఉన్నారు కదా, 5గురు చెప్పుకుంటే పలచబడుద్ది అంటారు. నేను పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా సిటీలోనే. సిటీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ సిటీ అమ్మాయిలు యమా ఫాస్ట్. వాడితో సెకండ్ షో సినిమాకి వెళ్తారు, వీడితో షికార్లకు వెళ్తారు, వాడికి లైటింగ్ కొడతారు. అలాగని చెప్పి ఒక పల్లెటూరు పిల్లని చేసుకున్నాను. ఒక రోజు మేమిద్దరం సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుంటే అప్పుడు జరిగింది ఒక భయంకరమైన సంఘటన. సినిమా చాలా థ్రిల్ గా ఉంది కదా? థ్రిల్లా అంటే ఏంటండి? థ్రిల్ అంటే కూడా తెలీదా? మరీ ఇంత రాదు తక్కువ నీకు. ఇంత బ్యాక్ పడేది లేకపోతే ముందుకు రా. ఎక్కడికి? మీరే కదండి కొంచెం ముందుకు రా అన్నారు. బాయా ఏంటి? రా బాయా వెళ్దాం. ఎక్కడికి? మీ ఇంటికా మా ఇంటికే? నువ్వెక్కడికంటే అక్కడికి. ఏం చూస్తున్నావు? ఎవరండి ఆవిడ? బాయ్య అంటూ అతని చేయి పట్టుకుంది. నువ్వు ఎంత అమాయకురాలివే. దాన్ని చూస్తే చిన్న పిల్లలు కూడా గుర్తుపడతారు కదే. దానికి ఊళ్ళో ఉన్న మగాళ్ళందరూ బాబాయిలే. దాన్ని వేశ్య అంటారు. వేశ్య అంటే ఏమిటండి? వేశ్య అంటే అది. ఓహో, వేశ్య అంటే అలా చేసి డబ్బు తీసుకుంటారా? ఎంత ఇస్తారండి? ఇంత అని ఫిక్స్ అయి ఉండదు. అందాన్ని బట్టి, వయసును బట్టి, పర్సనాలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు నువ్వు అనుకో, సుమారు 1000 రూపాయలు ఇస్తాను. అమ్మో, 1000 రూపాయలే? 1000 అంటే 1000 ఉండదు, 1000కి ఎక్కువే ఉంటుంది. అమ్మో 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 అమ్మో, దొంగ సచ్చినోడు ఎంత మోసం చేశాడండి. ఎవడే? వాడేనండి, మా ఊర్లో కిరాణా కొట్టాడు. నాకు చిన్న బెల్లం ముక్క పెట్టాడు అంతే. మరేం పర్వాలేదండి, వాడు మా ఊర్లోనే ఉండుంటాడు. రేపు పొద్దున్నే వెళ్ళి వాడిని 1000 రూపాయలు అడిగి తెచ్చుకుందామండి. అబ్బా ఆగండి, మీకంతా తొందరే. రేపు పొద్దున్నే ఫస్ట్ బస్కి వెళ్దామండి. ఈ టైంలో బస్సు ఉండదండి. అంతే, అదైతే దాన్ని రోడ్డు మీద వదిలేసి పారిపోయారు. సార్ మీ రెండో భార్యను ఎందుకు వదిలేశారు? వద్దు, ఈ పరిస్థితిలో చెప్పలేరు. పెళ్ళ ముక్క దెబ్బ. అరే అమిత్, రేపు నాతో పెళ్లి చూపులకు వస్తా కదా? వస్తాను సార్. మీకు కాబోయే 4వ భార్య అంత అమాయకురాలు నాకు చూడాలని సార్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఎవ్రీబడి. బాయ్. ఇప్పుడు ఏం తీసుకొచ్చావని నెక్స్ట్ ఏంటని అడుగుతున్నావు? టోపీ దోశ తెచ్చాం కదా. ఒకసారి కిందకి లేపుకేసుకో. 100 వేలో పడిపోయినట్టుందండి. వెళ్ళి ఏరుకొచ్చేస్తానే. ఇటు బయట పడేసాడు, పొట్ల పడేసాడు. అంతవరకు టైం వేస్ట్ చేయడం దేనికి? చట్నీ అయినా తిందాం. దారిలో నా దోశ ఎక్కడ చూసావా? అమ్మో నా దోశ. ఎరా కళ్ళు అడగని డొనేట్ చేసావా? ఎదో వాటర్ వేసి వేరా. టోపీ దోశ తేరా అంటే తేవడం మానేసి చట్నీ సాంబార్ తెచ్చి పడేసాడు. గురు పోలీసులు మిమ్మల్ని గుర్తుపడతారేమో. అందుకేగా గుండు చేయించుకున్న ఫేస్ మారదుగా. ఈ కుర్రోడు ఎక్కడరా బాబు? ఒరే బాబు, నా దోశ ఏం చేసావమ్మా? ఏరా నెత్తిలో టోపీ పెట్టుకుని మాకే టోపీ పెట్టాలని చూస్తావా? దోశ పట్టరా బాబు, చట్నీ సాంబార్ అయిపోతుంది.
నెక్స్ట్ ఏంటి? గంట తర్వాత వచ్చి నెక్స్ట్ అంటే అని అడుగుతున్నావా? నరకం చూపించేస్తున్నావు కదరా? ఎవడో నీకు సప్లైర్ ఉద్యోగం ఇచ్చింది? నా టోపీ దోసేదిరా. ఇదేంట్రా టోపీ దోశ ఇందాక నుంచి నెత్తి మీద ఎట్టుకుని మళ్ళీ నన్ను టోపీ దోశ ఏదని అడుగుతావా? రేయ్, నువ్వు మళ్ళీ చదువుకున్న ఐక్లాస్ పెరసనవా? కాదు. నువ్వు అసలు ఎప్పుడైనా ఈది బడికి కానీ కనీసం బడున్న ఈదికి కానీ వెళ్ళావేంట్రా? లేదు. లేరా, లే. ఎందుకో ఎక్కడికి? ఈ హోటల్ బయట నీలాంటి ఎదవలు ఎవరు ఈ హోటల్లోకి రాకూడదని బోర్డు రాయించి నీతోనే గేటుకి తగిలిస్తాను. పద. బాబు ఈసారి వదిలే. ఇంత ముందు 2 సార్లు దెబ్బ తిన్నాను, ఇప్పుడు దెబ్బ తినేశాను. 4గోసారి చస్తే నీకంటే కనబడను. నన్ను వదిలే. అలా చెప్పు. నెక్స్ట్ ఏంటి? ఏటి అక్కర్లేదు. బిల్లు కూడా అక్కలేదా? కావాలా? దోశ ఎంత? 50 రూపాయలు అంతే. ఏంటి ఈ హోటల్లో దోశ 50 రూపాయలా? నా దగ్గర 25. పాతికే ఉందా? వచ్చి డబ్బులు కట్టి సెల్లో బిల్లు 2 అట్టుకెళ్ళు. డబ్బులు కట్టకపోతే మరీ మంచిదే. సెల్ ఓడేసుకుంటాం. ఏటి ఇలా దెబ్బ కొట్టించాడు? స్టేషనరీ బాగోలేదు. ఏడు చేస్తాం? దోశ అన్న తింటాం. హ్యాపీగా టికెట్లు కొట్టుకుంటాం, చట్నీలు అన్ని తింటాం. మీరా? ఏమండి, నేను ఇక్కడ పని చేస్తున్నానని మీకు ఎవరు చెప్పారండి? మీ దెబ్బగా ఉద్యోగం పోయింది, ఇక్కడ కూడా పని చేసుకోనేవా? సోదా పోయా. ఇందాక కాఫీ ఆర్డర్ ఇచ్చాను, అది క్యాన్సిల్ చేసి కొత్త ఆర్డర్ తీసుకో. ఏంటో చెప్పండి. ఫ్రెష్ ఆర్డర్ 2 టోపీ దోశ. గ్యాస్ 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 సంగతి తర్వాత గానీ ముందు అడ్రస్ తెలిసిందా? చదివేలే గాని చెప్పరా. రీఛార్జ్ చేయకుండా రింగ్ అవ్వదు. చెప్పు. కోకిలా డాక్టర్ ఆఫ్ విష్ణువర్ధన్ 8-3-150/2 1/2 ప్రెసిషన్ అది కాదురా, కాలేజ్ కాలేజ్. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఎందుకలాగా? చెప్తావు. న్యూ సిటీ కాలేజ్ బషీర్ బాగ్. న్యూ సిటీ కాలేజ్ బషీర్బాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో. ఇచ్చావు కదా. అది నువ్వు నాకు చెప్పినందుకు, ఇది వాళ్ళిద్దరికి చెప్పకుండా ఉండడానికి. 8-3-150/2 1/2 ప్రెసిషన్ కాలనీ హైదరాబాద్. కాలేజ్ ఇక్కడ. కాలేజ్ ఇక్కడ నో నెట్వర్క్. అంటే ఇందా చెప్పు. న్యూ సిటీ కాలేజ్ బషీర్ బాగ్. న్యూ సిటీ కాలేజ్. ఇక్కడ ఇక్కడ. ఏం ఇన్ఫర్మేషన్ చెప్పారా? ఇదే ఇన్ఫర్మేషన్ మిగతా ఇద్దరికి చెప్పుకుని ఉండడానికి కదా. న్యూ సిటీ కాలేజ్ బషీర్ బాగ్. ఏ నెట్వర్క్ రానిది? ఏంట్రా ఎల్లకుండా నించున్నావు? వాళ్ళిద్దరికి చెప్పుకుని ఉండడానికి ఏదో ఇస్తావు కదా. చెప్తే చెప్పుకోపోరా. ఎవడ్రా అక్కడ? అమ్మా అలవాటు నోట్తో పాటు ఆన కూడా దించి దొడ్లో కట్టి పడేయండి. ఆకట్లను అప్పు తీసుకుని వడ్డీ కట్టలేదు అదో. సరేనమ్మా. ఎలాంటి ఏంటిదంతా? ఏంటో నేను చెప్తాను ఆగా. నీ కట్నం ఇవ్వడం కోసం నీ మామ నా దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చట్లేదు. అప్పు తీరేదాకా నిన్ను నా దగ్గర తాకట్టు పెట్టుకుంటాను. నేనెవరో తెలుసా? ఆర్టీసీ డ్రైవర్ని. ఆర్టీసీ డ్రైవర్ అయితే ఎవరికి కావాలి? విమానాలు క్లీనర్ అయితే ఎవరికి కావాలి? ఆడు చూసావా? ఆడు పక్కూరు ఎమ్మెల్యే గారి కార్ డ్రైవర్. ఈయన చూసావా? మన రెవెన్యూ ఆఫీస్ లో గుమ్మత్త. ఈ కొబ్బరికాయలు గంపలో ఎత్తనాడే ఆడి పంచాయతీలో వార్డు నెంబరు. తీసుకున్న అప్పు తీర్చడానికి వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. వాళ్ళకంటే మనగాడువా? ఒరేయ్, ఈయన తీసుకెళ్లి పిడకలు పట్టడం నేర్పడరా. చెప్పిన మాట తినకపోతే ఎదవని గొడ్డు సేవకులు పెట్టుకోమండి. ఎలాంటి చిచ్చి చిచ్చి చి వడ్డీలు అందరూ ఎగ్గొట్టేస్తారు. దొంగ సచ్చినోళ్ళని, మా ఐదారు సచ్చినోళ్ళు. చి ఆ సుదర్శన్ గారు వడ్డీ డబ్బులు ఇవ్వాలిగా. ఇంకా టైం అవ్వలేదా? నిన్నటికే నెల అయింది. నిన్నటిగా నెల అయిందా? ఒక రోజు ఆలస్యంగా చెప్తున్నావు అన్నమాట. పేపర్ జ్ఞానం ఉంటే సరిపోదు, ప్రపంచ జ్ఞానం ఉండాలి. ఇలాంటి మొగుడు దొరికావంటయ్యా బాబు. నా కర్మ. బాబు, సిటీ నుంచి మిమ్మల్ని తీసుకొచ్చింది సూట్లు వేసుకుని వెనకాల తిరగడానికి కాదు, ఇలాంటి మొండు బాకీలు వసూలు చేయడానికి. ఆ సుదర్శన్ గారి కేబుల్ ఆఫీస్కి వెళ్ళి వడ్డీ డబ్బులు ఇవ్వాలని తీసుకురండి. కంటాల రమ్మంతో తేడా వస్తే తుంటెం తిరిగిపోతాను చెప్పండి. ఎలా
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.